హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక అందమైన పంట పొలాలను చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపిస్తానన్న అందమైన పంట పొలాలు ఇవేనండి. మేము ఒక షూటింగ్ పని మీద ఇక్కడికైతే రావటం అయితే జరిగింది. ఇది తెలంగాణకు సుమారు ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఈ వైపు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంచె, అవతల వైపు మనకు అడవి ఉంది. మేము షూటింగ్ పర్పస్ మీద అని వచ్చాం కదా, మేమందరం కూడా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది మామిడి చెట్టు, ఆ పక్కన వరి పొలాలు ఉన్నాయి. మేము ఇంకా షూటింగ్ కోసం అనేసి వెళ్తున్నాము. ఈ వరి పంట అనేది ఇంకొక నెల రోజులు అట్లా ఆగామనుకోండి, చేతికి వస్తుంది పంట. ఎంత బాగుందో కదా. అలా నడుచుకుంటూ వేరే స్పాట్కి అయితే మేము వెళ్తున్నాము. ఇంకొక స్పాట్లు ఏంటంటే మొత్తం కూడా ఇవి కొంచెం అదంతా కూడా పంట భూమి అయితే, ఈ పక్కన ఈ వైపు ఉన్నదంతా కొండ ప్రాంతం. ఇప్పుడు ఆ పూర్తి కొండ ప్రాంతంలోకి వెళ్తలేము, జస్ట్ స్టార్టింగ్లో ఉంటాం కదా, ఇదే లైట్ కొంత కొండ ప్రాంతం అయితే ఉంటుంది. ఏదో మూవీలో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు సిటీలో ఉండి ఇలా వచ్చేసరికల్లా కొత్తగా ఉంది. ఇది చెరుకు పంట అయితే కాదు, యాక్చువల్లీ పశువులు తినడానికి ఉన్నటువంటి గడ్డి. సో మంచి మంచి లొకేషన్లు మా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఇందులో ఏంటంటే ఒక సీన్ అయితే ఉంది. ఇందులో చూస్తున్నారు కదా గడ్డి ఎలా ఉందో. నేను ఉండలేక చాలా రోజుల తర్వాత మనలోని ఒక చెట్టు ఎక్కాలనే ఒక వెరితనంతో నేను చెట్టు పైకి అయితే ఎక్కియడం అయితే జరిగింది. పైనుంచి చూస్తే మనకు పంట పొలాలు కానీ కొండలు కానీ ఏ మాదిరి మనకు కనిపిస్తాయి. కింద వాళ్ళు షూటింగ్ పర్పస్ మీద డిస్కషన్ అయితే చేస్తున్నారు. నేను చెట్టు పై నుంచి అందరిని ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఎక్కాను కాబట్టి నాకు కొంత భయంగానే ఉంది, సడన్గా కింద పడిపోతానేమో అని. చిన్నగా దిగేశాను. ఇది గడ్డి లేని ఒక పంట పొలం. ఇక్కడ పంట అయితే పోసేసినట్టుగా ఉంది. దూరం నుంచి చూస్తే మనకు కొండలు ఇలా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఎప్పుడు సిటీలో ఉండి ఇలా పంట పొలాలకు వచ్చేసరికల్లా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తానికి మా షూటింగ్ అయితే అయిపోయింది, మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.